నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ యామిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరాష్ డిజైనర్ హౌస్ సిఇఓ సృజిని పోతంశెట్టి. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. చెప్పండి. ఏ ఫీల్డ్లో అయినా, ముఖ్యంగా అందులోని ఇలాంటి ఫీల్డ్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. మరి మీరు ఇక్కడ దాకా వచ్చారు, 7 years ఆఫ్ జర్నీ అంటున్నారు కదా. అవునండి, అవును. ఇక్కడ దాకా రావడం వెనుక ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? డెఫినెట్లీ ఫేస్ చేశాను. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఆడపిల్లలు ఏదన్నా సాధించాలి, సాధించవచ్చు అన్నది మనం ఇందిరాగాంధీ నుంచి చూస్తూ నేర్చుకుంటూ వచ్చాము. సో అలాంటి ఫేస్ చేస్తూనే ఎంత దూరం వచ్చాను. ఇంకా ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో మరి మీరు ప్రాజెక్ట్స్ మీకు రావడం కానీ, మీరు దక్కించుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మేల్ ఫీమేల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? వర్క్ స్పేస్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, వర్క్ ప్లేసెస్లో. కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు, ఆడపిల్లలకి క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఇంటీరియర్స్ అన్నాక చాలా ఓపిక కూడిన పని ఇది. సో మనకి ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా కూడా ఉంటారు. కొన్ని ప్లేసెస్లో ఎలా ఉంటుందంటే, మీరు ఇంతవరకు రాగలుగుతారా, చేయగలుగుతారా అని. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి అందరు క్లయింట్స్ని ఇవాళ రాంగ్ అని ప్రూవ్ చేసి చేస్తున్నాము కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే ముంబై, పూణే, మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం కూడా జర్నీ చేసి ఉంటారు కదా. సో మరి ఈ ట్రావెల్లో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించిందా? అంటే నాకు కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ముంబై, పూణే, ఢిల్లీ, వైజాగ్, కర్నూలు అలా నేను ట్రావెల్ చేస్తుంటాను. నాకు ఆల్ ఓవర్ నుంచి క్లయింట్స్ ఉన్నారనమాట. సో ట్రావెలింగ్ అన్నది పెద్ద ఇబ్బంది ఏం పడలేదు నేను. బికాజ్ వెళ్ళి అక్కడ ఉండి వర్క్ స్పేస్లో చూసి క్లయింట్స్ మాకు దాని ప్రకారం మాకు ఇస్తున్నారు, ఆడపిల్ల తను అని చెప్పేసి ఆ లీనియన్స్ కూడా ఉంది అని, అది కూడా ఒక అడ్వాంటేజ్. అది కూడా ఒక అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంటే మోస్ట్లీ ఇంట్లో ఉండేది, ఇష్టపడాల్సింది కూడా వాళ్ళే కాబట్టి. కరెక్ట్. సో అలా దానికి ముందు ఏమవుతుందంటే, ఫస్ట్ తిరగడం ఎక్కువ ఉంటుంది మా దగ్గర. ఈ సైట్కి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. సో అవన్నీ కాదు అనుకొని ఒక టైంలో మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఇవి అని, దానికి మేము టీం ఉంది మాది, సైట్ మేనేజర్స్ కానీ లేదా ఇంజనీర్స్ కానీ, వాళ్ళందరితోనే నేను ఇక్కడ వరకు వచ్చాను విత్ ఎవ్రీబడీస్ హెల్ప్. హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోనే కదా? మా హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది, కానీ ఐ హ్యావ్ క్లయింట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది సిటీ స్టేట్స్లో ఉన్నారనమాట. సో ఇట్స్ గుడ్. అందరి దగ్గరికి వెళ్ళి, ఇంటీరియర్స్ అనేది రకరకాల మనుషులతో కూడింది ఇది. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ టేస్ట్ని బట్టి మేము డిజైన్ చేస్తాము. సో అది ఒకటే ఒక పెద్ద ఛాలెంజ్. వాళ్ళ చాయిస్ అంటున్నారు, వాళ్ళ టేస్ట్ ముఖ్యంగా. అవును. ఇలా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ అంతా కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ ప్రాబ్లం, ఐ మీన్ టు సే, వాళ్ళకి నచ్చకపోతే ఏం చేస్తారు? ఎలా కన్విన్స్ చేస్తారు? ఇలా నాకు స్టార్టింగ్లో జరిగాయి, లేదు అని చెప్పను. స్టార్టింగ్లో చేసినప్పుడు ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. అంతా కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్, లాస్ట్కి వచ్చేసి క్లయింట్ నాకు ఇది నచ్చలేదు అని చెప్పారు. అప్పుడు నచ్చలేదు అనగానే మనం రెసిప్రొకేట్ రాంగ్ వేలో చేయలేము. బికాజ్ ఒక క్లయింట్ నుంచి 100 ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి. సో ఏది నచ్చలేదు, దీన్ని ఎలాగ మాడిఫై చేయొచ్చు అని క్లయింట్ ఒక పాయింట్కి, నేను ఒక మిడ్ పాయింట్కి, ఒక కాంప్రమైజ్కి వచ్చి లాస్ట్కి వాళ్ళకి నచ్చేలాగా చేసిస్తాము. ఇప్పుడు అలాంటివి లేవు, ఎందుకంటే టెక్నాలజీ వచ్చి 3D ఇమేజెస్ అని అన్నీ వచ్చేసాయి. సో బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు అలాంటి ఛాలెంజెస్ అయితే ఏం లేవు. ఎలా అసలు కాంప్రమైజ్ చేస్తారు? ఇప్పుడు ఒక టీవీ యూనిటే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి దాంట్లో ఒక రాఫ్టరో లేకపోతే లైటో ఏదైనా నచ్చలేదు అనుకోండి, మనం డిజైన్ చూపించేసరి ఇది ఆల్రెడీ ఇలా ఉంది, మెన్షన్ అయి ఉంది, మీకు ఇది తీసేయాలనుకుంటే దానికి ఆల్టర్నేట్ ఏంటివి, ఇప్పుడు లామినేట్ తీసి వీనియర్ పెట్టడం కానీ, దానికి ఇంకో కలర్ యాడ్ చేయడం కానీ, అలా ఏదన్నా చేసి దాన్ని కాంప్రమైజ్ చేసి. అంటే మీ దగ్గర కొన్ని డిజైన్స్ ఉంటాయి, వాళ్ళకి చూపిస్తారు ఎవరైతే క్లయింట్స్ వస్తారు. డిజైన్స్ ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ వాళ్ళకి చూపిస్తాము, కానీ ప్రతి ఒక్క యూనిక్గా ఉంటుందా? ప్రతి ఒక్క డిజైన్ యూనిక్గా ఉంటుంది. అలా అని కాకుండా ప్రతి క్లయింట్కి డిజైన్ చేస్తాం మేము. మాది ఏ ప్రాజెక్ట్ కూడా ఒక దగ్గర చేసిన డిజైన్ ఇంకో ప్రాజెక్ట్లో రిపీట్ అవ్వదు. సో కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏదైతే కంప్లీట్ చేసినవి ఆల్రెడీ ఉన్నాయో అవి చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది బయట ఎక్కడో చూస్తారు,
చూసి మాకు ఇది కావాలి అని అడుగుతారు. కరెక్ట్. ఇవాళ రేపు మరి అదే అయిపోయింది. ఎందుకంటే నెట్‌లో అంతా వచ్చేసాయి గదా! కొత్త కొత్త అవి తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో మేము ఇంకా కొంచెం మా డిజైన్ యాడ్ చేసి ఇస్తాం గానీ సేమ్ కాపీ పేస్ట్ అయితే చెయ్యము. ఓకే. రెప్లికాలా కాకుండా ఇన్‌స్పిరేషన్‌లా చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. నైస్ వర్డ్. ఓకేనండి. మరి చాలా బయట చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇలాంటి డిజైనర్ స్టూడియోస్ కావచ్చు, వాటెవర్. బట్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మమ్మల్ని ఎందుకు నమ్మాలి ఈజ్ అ వెరీ గుడ్ క్వెషన్. మేము ఎలా చేస్తామంటే ప్రాజెక్ట్స్ ఫస్ట్ మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు గానీ, వాళ్ళ ఐడియాస్ తెలుసుకొని ఒక కొటేషన్ ఇస్తామండి. ఆ కొటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాతో చేయడానికి ప్రొసీడ్ అయినప్పుడు వి టేక్ అన్ అగ్రీమెంట్. ఆ అగ్రీమెంట్ అనేది మొత్తం అన్ని పాలిసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో ₹100 బాండ్ పేపర్‌తో ఉంటాయన్నమాట. అది సైన్ చేసి 10% అడ్వాన్స్ తీసుకుంటాం. ఆ 10% అడ్వాన్స్ తర్వాతే మేము వాళ్ళకి డిజైన్స్ ఇవ్వడం కానీ అలా ఉంటుంది. అండ్ వీఆర్ వెరీ ఏమంటారు రెస్పాన్సిబుల్. మేము చాలా రెగ్యులర్‌గా క్లయింట్స్‌తో టచ్‌లో ఉంటాము. నేను పర్సనలీ ప్రతి ఒక్క సైట్ విజిట్ చేస్తాను. మేము ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా గానీ ప్రతి ఒక్క సైట్ అట్‌లీస్ట్ వన్స్ అన్నా నేను విజిట్ చేస్తాను. క్లయింట్ బాండ్‌తో అలా పెట్టుకుంటాను నేను. సో ఆ నమ్మకం వాళ్ళకి ఎప్పటికీ క్యారీ అవ్వాలి కాబట్టి అలా నేను టచ్‌లో ఉంటాను వాళ్ళతో సో, కంపల్సరీ. అంటే ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ చేసేస్తారు. చేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఆహ్, మీ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? మా రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు 1 ఇయర్ సర్వీస్ ఇస్తామండి. ఈరోజు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ నుంచి 1 ఇయర్ సర్వీస్ ఇస్తాము. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హింజెస్ లూజ్ అవ్వడం గానీ, అలా ఏదన్నా ఉంటే మాకు కాల్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఒక 2, 3 డేస్‌లో మేము వర్కర్‌ని పంపిస్తాము. ఇప్పటి వరకైతే మాకు ఎలాంటి కంప్లెయింట్స్ రాలేదు. బికాజ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఫినిష్, కలర్ కాంబినేషన్, స్టైల్‌కి ఆ నమ్మకంతోటే వస్తున్నారు. అండ్ క్వాలిటీ. క్వాలిటీ. ఆ నమ్మకంతోటే మేము ఇంకా ముందుకెళ్తున్నాము. మీరు నమ్మరు, నేను ఇంతవరకి ఏ మార్కెటింగ్ దాంట్లో ₹1 స్పెండ్ చేయలేదు. నా మోటోనే అది. రిఫరెన్స్ ద్వారా ఒకరు చేసిన తర్వాత వాళ్ళకి నచ్చి ఇంకా ఇద్దరు మౌత్ టాక్ త్రూ ముగ్గురిని వెళ్తున్నారైతే. ఓన్లీ మౌత్ టాక్‌తో వెళ్తున్నానండి. దట్స్ ఇట్. నా గుడ్ ఖచ్చితంగా. విల్ ఎందుకంటే ఒకళ్ళకి నచ్చింది అంటే ఇంకొకరికి చెప్తారది. చెప్తారు. దానికి నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టనవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ చెప్తారు సృజని చాలా బాగా చేస్తది. వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి అలా కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి వర్క్ చేస్తుంటారు ఇప్పటి వరకు? మేము ఆల్మోస్ట్ ఒక 2000+ ప్రాజెక్ట్స్ చేశామండి. అందరు రిఫరెన్స్ తోటి వచ్చారు. యాక్చువల్‌గా నా పార్ట్నర్ అనమాట ఇంకొక ఆమె. మేమిద్దరం వర్కింగ్ పార్ట్నర్స్. బెస్ట్ ఫ్రెండ్స్ మేము. నేను తను ఇద్దరం కలిసి చేస్తున్నామన్నమాట. అంటే స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చింది? అంటే స్టార్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా వర్కింగ్ క్యాపిటల్ కావాల్సిందే. మేము జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేశాము. అయితే మేము ఫస్ట్ నా ఇంటర్న్‌షిప్ అదంతా అయిన తర్వాత మేమిద్దరం స్టార్ట్ చేసిన తర్వాత చిన్న ప్రాజెక్ట్ వచ్చింది మాకు. చాలా చిన్న ప్రాజెక్ట్. అయితే ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఆ క్లయింట్‌కి మేము చాలా కన్విన్స్ చేయాల్సొచ్చింది. దాని నుంచి మేము ఏం ఎర్న్ చేయలేదు నిజంగా చెప్పాలంటే. నమ్మకాన్ని. సో ఆ నమ్మకం అదే ఇంపార్టెంట్ కదా కరెక్ట్. ఫస్ట్ స్టెప్. కరెక్ట్. అంటే మీరు ఫస్ట్ ఏమీ రాలేదు అంటున్నారు. మరి ఎలా తీసుకొచ్చారు అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్? ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయలేదు. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన పని అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని వర్క్స్ చేయాలి, ఇంటీరియర్ వర్క్స్. సో చేయాలి అంటే ఎంతో కొంత పెట్టాల్సి ఉంటుంది మేము కదా. క్లయింట్ నుంచి అడ్వాన్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాం ఓకే. అన్నమాట. అడ్వాన్స్ తీసుకుంటారు. ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. చెప్పండి. సో అడ్వాన్స్ తీసుకుంటారు కదా. ఆహ్, చాలా మందిని చూస్తూ ఉంటాం. అడ్వాన్స్ తీసుకుంటారు. వాళ్ళకి వర్క్ చేయకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. అవును. సో డైరెక్ట్ క్వశ్చన్, మీ దగ్గర అలాంటివి ఏమన్నా ఉంటాయా? మా దగ్గర అలాంటివి ఏం లేవు. ఎందుకనంటే అదే చెప్పాను కదా, మేము ఒక అగ్రిమెంట్ ఫాలో అవుతామండి. ఆ అగ్రిమెంట్ ఏ కోర్ట్‌లో అన్నా ఎక్కడైనా వర్క్ అవుతుంది. సో ఆ అగ్రిమెంట్ వన్స్ క్లయింట్ సైన్ చేయగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో! ఇది ఒక నమ్మకమైన కంపెనీ. వాళ్ళు ఒక అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో వెళ్తున్నారు అని చెప్పేసి అక్కడే హాఫ్ గెలిచేస్తాం మేము క్లయింట్స్‌ని. సో అగ్రిమెంట్ బ్రీచ్‌లు లాంటివి ఏవి జరగవు. లేదు, జరగవు. బ్రీచ్ జరిగి వేరే వాళ్ళతో జరిగి మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పొచ్చుగా? కొంతమంది క్లయింట్స్ నేను వేరే వాళ్ళ పేరు తీయదలుచుకోలేదు. వేరే కంపెనీస్‌వి. వాళ్ళ దగ్గర అమౌంట్ ఇమ్మీడియేట్‌గా ఈరోజు లాక్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది సార్ అది అని 35,000 45,000 తీసుకొని ఫోన్లు ఎత్తకుండా అలా చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మా దగ్గరకు వస్తారు వాళ్ళు. ఎవరో రిఫరెన్స్ ద్వారా వచ్చి ఇలా చేశారు మాకు అని చెప్పి విన్న చాలా మంది ఉన్నారనమాట. సో ఇప్పటి కూడా క్లయింట్స్‌కి ఇప్పుడు అందరూ అవేర్‌నెస్ వచ్చేసింది. అందరికి అర్థమైపోయింది ఎవరు ఫేక్, ఎవరు నిజము అని చెప్పి. సో ఇంకా అవగాహన రావాలి బయట సొసైటీలో. అండ్ ఒక ప్రాజెక్ట్ మీరు టేకప్ చేస్తే ఎన్ని రోజులు తీసుకుంటుంది?
డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండి. చిన్న ప్రాజెక్ట్, పెద్ద ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ అనుకోండి 15 డేస్‌లో అయిపోతుంది. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఎమర్జెన్సీ బేసిస్‌లో మేము తొందరగా షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నారనుకోండి, డే అండ్ నైట్ పెట్టి చేయిస్తామనమాట మేము. డే షిఫ్ట్స్ గానీ, 24 అవర్స్ చేపిచ్చి కానీ, అలా చేయించి ఎమర్జెన్సీ సైట్‌లో హ్యాండ్ ఓవర్ చేసే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనండి. అంటే మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేసేది ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా చేస్తారు? ఎలాంటి వాళ్ళకంటే అప్పట్లో mean to say. బిజినెస్ పీపుల్ ఎక్కువుండే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. ప్రతి ఒక్కరికి ఒక 2 బీహెచ్‌కే కాదు, 3 బీహెచ్‌కే కాదు. ప్రతి ఒక్కరికి ఇంటీరియర్స్ అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది. అప్పట్లో ఇంటీరియర్స్ వాస్ ఎ లగ్జరీ. కానీ ఇప్పట్లో Necessity ఇంటీరియర్ అన్నది ఒక అయిపోయింది. నెసెసిటీ. ఎందుకంటే ఫ్యాషన్ అనే కాకుండా మన స్టైల్ మన లివింగ్‌ని ఈజీ చేస్తుంది. ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది ఉంటది. ఒకటి ఇక్కడ ఇది ఉంటది అన్న ఒక సిస్టమాటిక్‌లో ఉంటాం. సో దట్ ఈస్ మోర్ కంఫర్ట్ నౌ దెన్ లగ్జరీ. దీని విషయంలో మీకు ఎలాంటి మార్క్స్ పడుతూ ఉంటాయి క్లయింట్స్ నుంచి? నాకు డిజైన్స్ మార్క్స్ చాలానే పడుతుంటాయి. అన్నిటికంటే ఎక్కువ క్లయింట్స్ ఏమంటారంటే, "తొందరగా కన్విన్స్ చేసేస్తావు. మేము ఒక మైండ్ సెట్‌తో వస్తే నువ్వు మా మైండ్ సెట్ చేంజ్ చేసేస్తావు" అన్న కాంప్లిమెంట్స్ నాకు చాలా వస్తాయన్నమాట. అంటే ఎదుటి వాళ్ళది తెలుసుకొని నా దాంట్లో కన్వర్ట్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టు అండ్ మీదైతే ఒక ఉంటుంది కదా మీ మార్క్. అది కరెక్ట్. కూడా కరెక్ట్. జోడిస్తారు. 100%. 100%. మన స్టైల్, మన మార్క్ లేనిది అది యూనిక్‌నెస్ అప్పుడు అవ్వదు. మీరెందుకు అవుతారు? 100%. అందరిలో ఒకరం అయిపోద్ది కదా! మనం ఒక్కరం నిలవాలి. ఎలా ఉంటుందండి బడ్జెట్ అది మీ దగ్గర? మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా చేస్తారా? అందరికీ బడ్జెట్స్ ఉన్నాయండి. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్‌ని నేను వదులుకోను. అది ఎంత చిన్న క్లయింట్ అయినా, ఎంత పెద్ద క్లయింట్ అయినా, నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ప్రాజెక్ట్‌ని టర్న్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఎంత చిన్నది అన్నది, ఎంత పెద్దది అన్నది కాదు. మినిమం ఎంత చేసుంటారు? మినిమం నేను project అంటే? స్టార్టింగ్‌లో చేసింది 1.5 లాక్ అండి. 1.5 lakh. 1.5 అంటే 7 years బ్యాక్. 7 ఇయర్స్ బ్యాక్‌లో 1.5 లాక్‌కి ఒక 1 బీహెచ్‌కే చేసి ఇచ్చానన్నమాట నేను. ఎక్కడ? సో అది గచ్చిబౌలిలో. ఓకే. ఇక్కడ హైదరాబాద్ ఇనిషియల్ అయితే. ఓకే. అంటే హైదరాబాద్‌లోనే చేశాం. అంటే ఇనిషియల్ స్టేజ్‌లో అదే టైంలో 1 ఇయర్‌లో నేను 35 లాక్స్ ప్రాజెక్ట్ కూడా చేశాను. అట్లా 45 లాక్స్ అంటే 1.5 lakhs నుంచి అదే ఇయర్ లో 35 lakhs కి గ్రో అయ్యారు. ఎగ్జాక్ట్‌లీ. So- విత్ ఇన్ నో టైమ్ అన్నమాట. అది కూడా చెప్పాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నమ్మకం. అంటే నేను చేసిన వర్క్స్‌ని కూడా ప్రీవియస్‌గా నేను ఇంటర్న్‌షిప్ కానీ, నేను జాబ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎక్కడ చేశాము అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఈ 7 years తర్వాత సో ఇప్పుడు ఈ పాయింట్లో మినిమం బడ్జెట్ అంటే ఎంత మీ దగ్గర? మినిమం బడ్జెట్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అంటారా ఆ, వాళ్ళ వాళ్ళ చాయిస్ ని taste. ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చి మినిమం గా చేసి మినిమం గా చేసిస్తాం. లేదు నాకు లగ్జరియన్ లో కావాలంటే లగ్జరియన్ లో చేస్తాం. అదే చెప్తున్నాను కదా, నేను చేయను అని మాత్రం ఎవరికి చెప్పను. ఎవరు వచ్చినా వాళ్ళకి చేసి ఇవ్వాలనే నేను ప్రయత్నిస్తాను. అండ్ ఛాలెంజింగ్ గా తీసుకుంది ఏదైనా ఉందా మీ దగ్గర? చెప్పాను కదండి ఇంతకు ముందుకు, నాకు డిజైన్ అంతా అయిపోయి హ్యాండ్ ఓవర్ టైంకి నాకు ఇది నచ్చలేదు అని క్లయింట్ వచ్చారు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే నాకు ఫ్రెషర్ని, నేను అప్పుడు కొత్తలో చేస్తున్నాను. క్లయింట్ని వదులుకోలేను. ఎందుకంటే ఈ క్లయింట్ డిసప్పాయింట్ అయితే నాకు ఫ్యూచర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి ఇంకొకటి చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు రిఫర్ చేస్తారు. వాళ్ళు సాటిస్ఫై అవుతేనే నాకు వేరే క్లయింట్స్ వస్తారు. సో వాళ్ళని కాంప్రమైజ్ చేసి, అదే నేను నా టాలెంట్ అని నేను చెప్పుకోవచ్చు. వాళ్ళని కన్విన్స్ చేసి, కాంప్రమైజ్ చేసి కన్విన్స్ చేస్తాను, Finally ఏదో ఒకటి యాడ్ చేస్తాను. ఏమన్నారు ఫైనల్ గా చూసి? ఏమనలేదు. వాళ్ళకి అది ఒక్కటి నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అన్న రీజన్స్ నేను కనుక్కొని దానికి ఒక కలర్ యాడ్ చేయడం కానీ, ఏదైనా లైట్ యాడ్ చేస్తే కానీ, అంటే సాటిస్ఫై చేసే బయటకు వస్తాను నేను. ఓకేనండి. అంటే ఇప్పుడు బాగా నేను దీనిలో బాగా ఎఫర్ట్స్ పెట్టాను, సో హై బడ్జెట్, ఇంత ఎక్కువ పెట్టి నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేశాను, అలాంటిది ఏదైనా ఒకటి చెప్తారా? రీసెంట్గా మేము పూణేలో చేసామన్నమాట. 11 విల్లాస్ చేసామన్నమాట. 11 విల్లాస్ ఎట్ ఎ టైం చేసేసరికి మాకు అప్ అండ్ డౌన్ చాలా అయింది. చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఎక్కువ. అంటే నేను ఇక్కడ ఉంటాను, అక్కడ లేవు. అక్కడ సైట్ మేనేజర్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం. మళ్ళీ హైదరాబాద్లో ఇంకా ప్రాజెక్ట్స్ ఉండే. ఇది హ్యాండిల్ చేయడానికి చాలా కొంచెం హెక్టిక్గా అనిపించింది. అమ్మో బాబాయ్, ఇంత హెక్టిక్ అయిపోయింది ఏంటి ఒకటేసారి నాకు అని అనిపించింది అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నారండి మీకు సైట్ మేనేజర్స్ సైట్స్ అనేది? ఇక్కడ సైట్స్ నాకు ఆల్ ఓవర్ ఉన్నాయండి. ఇప్పుడు అంతా తుక్కుగూడ డెవలప్ అవుతుంది, శంకర్పల్లి డెవలప్ అవుతుంది. నేను కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాను. ఇప్పుడు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ చేస్తున్నాం మేము శంకర్పల్లిలో. అలాగే విల్లాస్ చేస్తున్నాము. అన్నీ ఓవరాల్గా ఇది అన్నట్టు రిస్ట్రిక్ట్ అయ్యి ఏం లేదు. రెస్టారెంట్స్ చేస్తాము, బొటీక్స్ చేస్తాము, స్టూడియోస్ చేస్తాము. ఓకే. స్టూడియోస్ మీన్స్
ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోస్, మీ డిజైనింగ్ మీ అవకాశం ఇస్తే మీది కూడా చేస్తాం. తప్పకుండా తప్పకుండా. మరి స్టార్ హోటల్స్ కూడా ఉంటుంటాయి కదా? స్టార్ హోటల్స్ అని కాకుండా జనరల్ ఇట్లా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అలాంటి రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ చాలా చేసామన్నమాట. చెప్పగలుగుతారా ఏదైనా కొన్ని? ఇది పెద్దంబర్పేటలో కమలాస్ రెసిపీ అని ఉండే, నాగోల్లో తబ్లా హోటల్ తబ్లా అని ఉండే. ఓకేనండి, అది చేశారు కాబట్టి ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నారు. అంతేనండి. మరి అయితే మరి హైదరాబాద్లో మెయిన్ హెడ్ ఆఫీస్ అంటున్నారు కదా, మిగిలిన సైట్స్ అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడే అంటున్నారు ఈ మధ్య కాలంలోనే పూణేలోనే కదా అవునండి, 11 విల్లాస్ కి ఒకేసారి అవునండి చేయడం అనేది ఎలా అంటే మాకు ఎలా team మేనేజ్ ఉంది. చేస్తారు ఇంత బిజీ షెడ్యూల్ ని? ఓకే, టీం ఉందండి మాకు, బేసికలీ టీం ఉంది. అంటే నేను టీం పైన కూడా నాకు ఎందుకు స్కెడ్యూల్ ఎక్కువ టైట్ అనిపిస్తుంది అంటే, నాకు ఇష్టము ప్రతి ఒక్క సైట్కి నేను పర్సనల్గా వెళ్ళి క్లయింట్తో మాట్లాడడము అన్నది నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనేసే ఎక్టిక్ అవుతుంది. లేకపోతే మాకు టీం ఉన్నారు, అట్లీస్ట్ ఒక 7-8 సైట్ మేనేజర్స్ ఉన్నారు. ఏ సైట్కి ఆ సైట్కి వాళ్ళు వెళ్తారు. పూణేలో కూడా 3 సైట్ మేనేజర్స్ని పెట్టాను. కానీ నాకు ఎలా అవుతుందో అన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, నేను పర్సనల్గా వెళ్ళి చూడాలి అని చెప్పేసి. సో ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. అండ్ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు మీరు? ఇట్లా కంపల్సరీ మెటీరియల్ ఇక్కడ నుంచి తీసుకుంటామని ఏం లేదు. గోషామాయిల్ ఉంది ఇప్పుడు మనకు మార్కెట్లో, అక్కడ తీసుకుంటాము. అండ్ పర్సనల్గా మేము ఇప్పుడు గ్రీన్ ప్లై, సెంచురీ ప్లై అంటే వీళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి అనమాట మాకు. ఎందుకంటే ఇవాళ రేపు స్టాండర్డ్ క్వాలిటీ మెటీరియల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దానివల్లేనే మనకి ముందు పేరు ఉంటుంది. సో వాళ్ళతో మాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి, ఆస్టిన్ క్లబ్, గ్రీన్ ప్లై, సెంచురీ. సో వీళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ నుంచి మెటీరియల్ తీసుకుంటాం. టర్మైట్స్ విషయంలో చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. మరి ఎలా అది manage చాలా పెద్ద చేస్తారు? టాస్క్. ఎలా అంటే ఇప్పుడు మనకి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాయి చాలా కంపెనీస్, ప్లై కంపెనీస్ అన్నమాట. ఇప్పుడు నేను వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు అయిపోతుంది వాళ్ళ పేరు చెప్పి. బట్ మీరు ఎలా చూస్ చేస్తారు? అంటే బయట చాలా ఉంటాయి, కానీ మీరు పిక్ చేసుకోవడం క్వాలిటీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కదండి, 7 years నుంచి చేస్తున్నాను. ఏ ప్లై ఏంటిది అని మేము క్లయింట్స్ కి కూడా ఒక ప్లై కట్ చేసి వాళ్ళని వాటర్ లో డిప్ చేసి పెట్టండి సార్ 24 hours అలా చెప్తాము. ఇంకా మా కంపెనీ నుంచి డైరెక్ట్ 25 years వారంటీ ఉంటుంది. ప్లై పాడవుతే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ చేసి మేము వర్క్ చేస్తాం. 25 years ఆఫ్ వారంటీ. ఎగ్జాక్ట్లీ 25 ఎందుకు 1 year అన్నారు ఏంటి? సర్వీస్ 1 year ఇస్ ఫ్రీ సర్వీస్. Free ఏదైనా service. డోర్ హింజ్ లూజ్ అవ్వడం కానీ, ఏదైనా లైట్ ఊడిపోయింది లేదా లామినేట్ ఏదైనా మొత్తం పాడైంది, మీరే చేస్తారు? యా అంటే అంటే సర్వీస్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేకపోతే? సర్వీస్ వరకు ఫ్రీ Free ఆఫ్ of కాస్ట్ cost. అండి. యా సర్వీస్. అంటే ఈ 25 years వచ్చి మీరు 25 years ప్లైవుడ్ పైన Plywood పైన. ప్లైవుడ్ కి చెదలు పట్టడం కానీ, లేదా వాటర్ ఇంకేదన్నా కావాలి, పెస్టిసైడ్స్ ఏదన్నా అవ్వడం కానీ ఉంటే దాన్ని మేము పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వారంటీ చేస్తాం. ఓకే అంటే ఫ్రీ. యా ఫ్రీ. అండ్ సర్వీస్ కూడా ఫ్రీ. సర్వీస్ కూడా ఫ్రీ. ఓకే, చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్యంగా టర్మైట్స్ విషయంలో చాలా ఇబ్బంది అండి. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో మనం ఇలాంటివి ఇస్తేనే మన దగ్గరికి అవును, clients ఖచ్చితంగా వస్తారు. మీరంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫ్రీగా రీప్లేస్మెంట్ అంటే Exactly. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఇది చాలా 100%. బాగుంది. ఇక్కడ మీరు పూణే, ముంబై, ఎలానో హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. అవునండి. మరి ఇంకెక్కడెక్కడ వెళ్తూ ఉంటారు సైట్స్ కి? ప్రతి ఒక్క దగ్గర అంటే ఇప్పుడు నేను ఇక్కడే చేస్తాను అని రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇప్పుడు నాకు పూణేలో వచ్చింది సైట్ కూడా మా క్లయింట్ ఒకరు ఇక్కడనే ఉంటారనమాట హైదరాబాద్లో, కవాడిగూడలో ఆల్పైన్ టవర్స్లో వాళ్ళకి ఇంటీరియర్స్ చేసి ఇచ్చాం. వాళ్ళకి నచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళు ఎక్కడ ఇల్లు తీసుకున్నా నేనే చేసి ఇచ్చాను. అంటే పర్సనల్ ఇంటీరియర్ డిజైనర్ అంటారు చూడు, అలా అయిపోయింది. సో వాళ్ళకి పూణేలో నేనే చేసి ఇచ్చాను. వాళ్ళు బెంగళూరులో ఏదైనా రెంట్ తీసుకుంటే వాళ్ళ రిలేటివ్, వాళ్ళ డాటర్ తీసుకున్న ఫ్లాట్ అవి కూడా నేనే చేసి ఇచ్చాను అనమాట. సో క్లయింటల్ అక్కడ నుంచి ఉంది, కానీ ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రమ్ హైదరాబాద్. నా హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లోనే. అంటే టోటల్ ఫర్నిషింగ్ అంతా మీరే చూసుకుంటారా? ఎగ్జాక్ట్లీ అండి, అంతా మేమే చూసుకుంటాం. అండ్ ఎక్స్టీరియర్స్ విషయానికి వచ్చేసరికి? ఎక్స్టీరియర్ అంటే ఇప్పుడు నేను ఆర్కిటెక్ట్ని కదండి, సో నాకు ఎక్స్టీరియర్ ఎలివేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో నేను ఎలివేషన్స్ ఇస్తాను, ఇంటర్నల్ ప్లానింగ్, ఫ్లోరింగ్, ప్లంబింగ్ లేఅవుట్స్ అలాంటివి చేసిస్తూ ఉంటాను. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తారు వీటి విషయంలో, ఎక్స్టీరియర్స్ విషయంలో? ఎక్స్టీరియర్స్లో ఏముంటుందంటే అంటే వాటర్ డ్రిప్పింగ్ ఉంటుంది, వాటర్ లీకేజెస్ అవునా, ఉంటాయి. సీపేజ్ వల్ల చాలా ప్రాబ్లమ్ వస్తుంది. సో దాని తగ్గట్టు ముందే మనం ప్లానింగ్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫింగ్ కానీ, లేదా ఎలివేషన్లో ఎలా ఇస్తే పైప్ లైన్స్ కానీ, ఏ పైప్ లైన్స్ వాడితే వాటర్ లీకేజెస్ అవ్వవు, పైప్ లైన్స్ ఎటు సైడ్ ఇవ్వాలి, అలాంటివన్నీ చూసుకొని మనం ప్లానింగ్ చేస్తేనే దాన్ని బట్టి మనకి ప్రాపర్గా ఏ ఇబ్బంది ఫ్యూచర్లో అవ్వకుండా ఉంటుంది. మీ దగ్గరికి కస్టమర్స్ రావాలి, క్లయింట్స్ రావాలి అంటే ఏం చెప్తారు మీ గురించి మీరు? నా గురించి నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్ నా పోర్ట్ఫోలియో చూపిస్తాను. నా వర్క్ ఇస్ నేను.
సో నా వర్క్ చూసి నాతో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తే నా దగ్గరకు వచ్చేస్తారు నా క్లయింట్స్ అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. ఓకే. సో నేను క్లయింట్స్‌ని తెచ్చుకోవడంలా, క్లయింట్స్‌లో మాట్లాడడంలా నేను ఎవరికీ అప్పచెప్పను. నేనే చేస్తాననమాట. ఇంత టీమ్ ఉన్నా గానీ ఐ యామ్ ద ఫేస్ ఫర్ ద క్లయింట్. తర్వాత వచ్చిన తర్వాత డిజైనింగ్‌లో మా ఇంటర్న్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు గానీ ఫస్ట్ ఫేజ్ మాత్రం నేనే. మార్కెట్లో చాలామంది ఈ ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఎక్స్టీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఇలాంటి డిజైనర్ హౌసెస్ చాలా ఉన్నాయి. అవును. సో మీ దగ్గరికి ఎందుకు రావాలి? వాళ్ళకి మీకు కాస్ట్ డిఫరెన్స్‌లో ఎలాంటి చూడొచ్చు అసలు? బేసికలీ సర్వీస్ అండి. కాస్ట్ డిఫరెన్స్ అని కూడా నేను చెప్పను. కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంటదంటే నా క్వాలిటీ అలా ఉంటది. డెఫినెట్లీ మార్కెట్‌లో కాంపిటీటివ్ ప్రైజెస్ ఇస్తాము. కానీ ప్రైస్ కంటే ఎక్కువ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. నేను 100 సార్లు కాల్ చేసినా, ఏ టైంకి కాల్ చేసినా నేను రెడీగా ఉంటాను ఆన్సర్ నాట్ చేయడానికి. ఓన్లీ ఈ ఈ సెక్టార్‌లోనే కాదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యూరిఫైయర్ విషయంలో కూడా సర్వీస్ అంటే చాలా టైం తీసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో క్వాలిటీ సర్వీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నా సర్వీస్ మీరు ఏ టైం ఎన్ని రోజులైనా ఇవాళకి కూడా నాకు ఏదైనా క్లయింట్ కాల్ చేస్తే నేను రెడీగా ఉంటాను. వెళ్ళి సర్వీస్ పంపియడానికి. అయిపోయిన సైట్స్‌కి ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్‌కి వాళ్ళు ఏదైనా అడిగితే 1, 2 డేస్ లేట్‌గా పంపిస్తానేమో కానీ ఖచ్చితంగా ఐ మేక్ ష్యూర్ పంపించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చూస్తాను. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. 100% అదే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా మంది డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారన్న భయం ఎక్కువ ఉంది కాబట్టి అది మనం ఒక 1 మంత్‌లో వాళ్ళ దగ్గర నుంచి క్లయింట్స్ వెళ్ళిపోతే మార్కెట్‌లో మన పేరు స్ప్రెడ్ అయిపోతుంది. పలానా పర్సన్ నెక్స్ట్ ఎవరు రెప్యుటేషన్ పోతే ఇంకా ఏమీ లేదు ఇంకా అసలు. లేదండి, మూసుకోవాల్సిందే మనం బిజినెస్. ఏదైతే బడ్జెట్ ఉంటుందో సో ఆ బడ్జెట్‌లో ఎంత అడ్వాన్స్‌గా తీసుకుంటూ ఉంటారు? అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అడ్వాన్స్? ఫస్ట్ అగ్రిమెంట్ సైన్ చేయగానే 10% అడ్వాన్స్ తీసుకుంటాము. 10% అడ్వాన్స్ తీసుకున్న తర్వాత డిజైన్స్ రిలీజ్ చేస్తామన్నమాట. క్లయింట్స్‌కి నచ్చేంత వరకు ఒక 2 డిజైన్స్, 3 డిజైన్స్ అని లిమిటేషన్ ఏమి ఉండదు. జనరల్‌గా 2 డిజైన్స్‌కి క్లోజ్ చేసేస్తాం మేము. మేబీ అలాంటి డిజైన్స్ చూపిస్తారు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అలా డిజైన్స్ అంటే ఫస్ట్ మాట్లాడతారు అనుకుంటా వాళ్ళతో. సో వాళ్ళు ఏమిటి అనేది మీకు అర్థమైపోతుంది వాళ్ళ టేస్ట్ ఏంటి అనేది. సో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తారు. చూపిస్తారు. అంటే క్లయింట్స్ కూడా చాలా ఇప్పుడు అదైపోయారు. వాళ్ళు ఎలా అంటే మీ డిజైన్స్ ఫస్ట్ ఇవ్వండి, తర్వాతే మేము మాది చెప్తాము అని చెప్పేసి అంటున్నారు. సో మేము డిజైన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ముందు మళ్ళీ ఒక 40% తీసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ ఆఫ్ లామినేట్స్, హార్డ్వేర్ ఉంటుంది అది 40%. మొత్తం వర్క్ అయిపోయి కీస్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు రెస్ట్ ఆఫ్ ది 10% తీసుకుంటాం. అండ్ మీరు డాక్యుమెంట్స్ త్రూ వెళ్తానంటున్నారు కదా. అవునండి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మొత్తం అంతా కొటేషన్ అంతా ఓకే అయిపోయిన తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్ అని ఉంటుంది సైట్లో. ఆ కిక్ ఆఫ్ మీటింగ్ రోజు డిజైనర్, సైట్ మేనేజర్ అండ్ ద ప్రిన్సిపల్ డిజైనర్ ఉంటారు. ₹100 బ్రాన్ పేపర్ పైన అగ్రిమెంట్ సైన్ చేసుకోవాల్సి వస్తుంది. తను ఇంటీరియర్ డిజైనర్, మా ఇల్లు చేస్తున్నారు అని చెప్పేసి క్లయింట్వి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, మా డీటెయిల్స్ ఉంటాయి. దానిపైన అగ్రిమెంట్ సైన్ చేసి అదే డే 10% అడ్వాన్స్ తీసుకుంటాం. ఓకేనండి. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఎలా అంటే మీరు చూస్తుంటారు కదా ఇన్సూరెన్స్ క్లైమ్స్ విషయంలో కూడా అవును, అవును, వాళ్ళకి కండిషన్ సప్లై ఉంటుంది. అవును. అలా ఏమైనా ఉంటుందా మీ సర్వీస్ కి సంబంధించి? కండిషన్ సప్లై అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇప్పుడు 15-20 డేస్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆన్ ద స్పాట్ వర్క్ అవుతున్నప్పుడు ఏదైనా డిజైన్స్ చేంజ్ అవ్వడం కానీ, లేదా మెటీరియల్ వాళ్ళ వల్ల లేట్ అవ్వడం, డిజైన్ సెలెక్షన్స్ లేట్ అవుతే ఇన్ 45 డేస్ కంప్లీట్ చేసే అని ఒక టర్మ్ ఉంటుంది మా దగ్గర. కంప్లీట్ అవ్వకపోతే క్లయింట్కి మేము మాకు పెనాల్టీ పడుతుంది. మేము వాళ్ళకి పే చేస్తాం. వాళ్ళు రెంట్ ఉంటే వాళ్ళు ఎన్ని మంత్స్ రెంట్కి ఉన్నారో మాది కంప్లీట్ అవ్వక మేము పే చేస్తాం అంత వాళ్ళ అష్యూరెన్స్ ఉన్నప్పుడు సో అలాంటి దానికి కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే మధ్యలో డిజైన్స్ మార్చేయడము, లేదా డిజైన్ సెలెక్షన్ లేట్ అవ్వడము అలా చేస్తే. కానీ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక మాట చెప్పారు. మీరు ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏదైతే క్లయింట్ కోరుకున్నారో అది సేమ్ అవుట్పుట్ వచ్చినా కానీ నచ్చకపోతే వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా మళ్ళీ మారుస్తాము అని. ఇప్పుడు అది అవకాశం లేదు కదా, ఎందుకంటే 3D వచ్చేసింది టెక్నాలజీ. వాళ్ళ ఇల్లు ఎలా కనిపిస్తుందో ముందే, వాళ్ళ ఇల్లు ఎలా వస్తుందో ముందే వాళ్ళకి అర్థం అయిపోతుంది. సో అందుకని ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫేస్ చేయలేదు. అలాంటివి ఏం ఫేస్ చేయట్లేదు. ఓకేనండి. ఫైనల్గా ఒక క్లయింట్కి ఏం కావాలో అన్ని దొరుకుతాయి మీ దగ్గరకు వస్తాయి. 100% అండి. 100% క్లయింట్ సాటిస్ఫాక్షన్. పరాష్ డిజైన్ హౌస్ అంటే నమ్మకానికి ప్రతిరూపం అంటారు. 100% అని. ఓకేనండి. ఖచ్చితంగా మనం ఇంతకు ముందు అనుకున్నట్టు మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళని లేదు, అందరూ కోరుకుంటున్నారు మాది ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుండాలి, ఇంటీరియర్స్ అన్నీ బాగుండాలి, మంచి డిజైనర్ హౌస్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు?
మంచి డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ పరాజ్ డిజైన్ హౌస్కి రావాలని అంటున్నాను. మంచి డిజైన్స్ అన్నవి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ చాలా ఇంపార్టెంట్. ఏదో తెచ్చి చేయడం డిజైన్ ఇస్ నాట్ అ బిగ్ డీల్, ఎవరైనా చేయగలుగుతారు, నెట్లో అవైలబుల్. కానీ దాన్ని ఫంక్షనల్ వేగా లాంగ్ లాస్టింగ్, ఇప్పుడు మనం ఇంటీరియర్స్కి ఖర్చు పెడితే అట్లీస్ట్ ఒక 20-25 ఇయర్స్ రిలాక్స్గా ఉండాలి. అలా కాకుండా 1 ఇయర్లో చేసుకోవడానికి మా దగ్గర అలాంటి స్కోప్ ఉండదు. మేము చేస్తే ఆ డిజైన్ కానీ ట్రెండ్ కానీ ఫంక్షనాలిటీ క్వాలిటీ 25 ఇయర్స్ వరకు మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుందండి. కొంచెం ఏదైతే ఎస్ఎఫ్టీ తక్కువగా ఉంటాయి కొన్ని అవును. అపార్ట్మెంట్స్ కావచ్చు, అవును. ఇలాంటివి ఫ్లాట్స్. మరి వాటి విషయంలో ఈ ఫంక్షనాలిటీ దెబ్బతినకూడదు అండ్ వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు అనుకున్న ఇంటీరియర్స్ అన్ని కూడా అందులో ఉండాలి. ఎలా డిజైన్ సో చేస్తుంటారు దాన్నే స్పేస్ ప్లానింగ్ అంటారండి. స్పేస్ ప్లానింగ్ లో ఏం చేస్తామంటే ఎక్కువ స్పేస్ ని యూటిలైజ్ చేయకుండా లార్జ్ స్పేస్ కనిపించేటట్టు, ఇప్పుడు ఇంటీరియర్స్ చేయగానే మొత్తం ఇరుక్కు ఇంకొంచెం బాగా దగ్గరికి అయిపోయినట్టు ఉంటుంది ఇరుగ్గా. కరెక్ట్. సో దానికి మేము ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా మెథడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్లైడింగ్స్ కానీ, ఇప్పుడు దానికి షట్టర్స్ డోర్స్ ఇవ్వం, ఎందుకంటే షట్టర్ ఓపెన్ చేస్తే ప్లేస్ ఆక్యుపై అవుతుంది. సో స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం కానీ, లేదా ఇప్పుడు కిచెన్ ఉంది, కిచెన్లో కూడా ఏదైనా ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం కానీ, అవసరం ఉన్నప్పుడే ఓపెన్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి పెట్టుకోవడం, అలాంటి డిజైన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోస్, బెడ్స్ కూడా ఉంటూ ఉంటాయి. 100% సోఫా కమ్ బెడ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. అవసరం ఉన్నప్పుడు బెడ్ లా చేసుకుంటాము, తర్వాత దాన్ని అలాంటివి కూడా మీరు ప్రొవైడ్ చేస్తుంటారు? అలాంటివి కూడా చేస్తుంటాము. ఇప్పుడు కొత్త చైనా మార్కెట్ కూడా వచ్చేసింది. సో నేను చైనాకు కూడా వెళ్ళాను కపుల్ ఆఫ్ టైమ్స్. అక్కడ కూడా ఫర్నిచర్ పర్చేస్ చేయడం అంతా చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడము. ఇండియాలోనా లేకపోతే బయట కూడా చేస్తుంటున్నారా మీరు? లేదండి, ఇంకా స్టార్ట్ చేయలేదు బయట. ఇండియా. మేబీ నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో మీరు బయట కూడా చేస్తారేమో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీన్స్ అ లాట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, పరాజ్ డిజైనర్ హౌస్ CEO సృజని పోతంశెట్టితో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ BRK న్యూస్. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.